తెలియజేసుకుంటూ మరి ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారు, అలాగే చాణక్య ఆధ్యాత్మిక పాలన వర్క్షాప్ నిర్వహిస్తున్నటువంటి మరి లక్ష్మీ ప్రసన్న మేడంకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మరి ఇప్పటిదాకా మేడం చెప్పారు. ఈ మేడం చాలా చిన్న చిన్న పదాల్లోనే కొండంత జ్ఞానం అందించారు మనకి. ఈవిడ చెప్పినటువంటి ఈ 5 minutes క్లాసు ఒక మనిషికి లైఫ్ టైం సరిపోద్ది. అది కనుక మన మైండ్ పెట్టి ఎరగలిగితే. మరి అలాగే ఈ వర్క్షాప్ నాకు తెలియదు అసలు. ఒక 1 week క్రితము మెడిటేషన్ చేసి పడుకుంటే కళ్ళలో ఒక కుక్క కనిపిస్తుంది. జనరల్గా కుక్క కనపడగానే ఏమైంది, నేనే అది పాపం అరవట్లా ఏం చేయట్లేదు, నేనే రాయి కొట్టా. అసలు అది అయిపోయింది. అదే రోజు ఒక జీప్ లాగా ఉంది, అది ఓల్డ్ జీప్స్ ఉన్నాయి, పోలీస్ జీప్స్ ఉన్నాయి, కమాండర్ జీప్స్. ఆ జీప్ టాప్లెస్ ఉంది, నేను కూర్చున్నాను, ఎవరో తోలుతున్నారు, అది గేర్ వేస్తున్నాను, నేను తోలుతున్నా, అది పక్క నుండి ఎవరు నడిపిస్తున్నారు. ఇది ఏంటి నాకు రాదు కదా, డ్రైవింగ్ రాదు కదా, ఎలా తోలుతున్నా అనుకుంటున్నాను. సరే మర్చిపోయా అది. తర్వాత మన మాస్టర్స్ మెసేజ్ పెట్టారు ఈ క్లాస్ గురించి, L1 L2 ఇలా దాంట్లో కింద ఆ టెక్స్ట్ పెట్టారు మెసేజ్. దానిలో ఇది చూసి చదివా నేను. ఇది కుక్క కనబడిన వీళ్ళు రావాలంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకా నిజమే కదా అని పాపం లక్ష్మీ మేడం, భారతనారి లక్ష్మి గారు గుర్తు చేస్తూ వస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు రేపు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ ఇది ఖచ్చితంగా ఏంటో తెలుసుకోవాలి. ప్లస్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే, అంటే మీ అందరికీ తెలియకముందు ఈ మేడం క్లాస్ విన్నాను నేను, లక్ష్మీ ప్రసన్న గారిది. సీతారాంపురం సిగ్నల్ దగ్గర స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఒక సెంటర్ ఉండేది. అప్పాజీ గారు ఒక మాస్టర్ ఇచ్చారు అప్పట్లో. అక్కడ ఆ సెంటర్కి నేను వెళ్తుండేవాడిని. వెళ్ళి అక్కడ చిన్న బుక్స్ ఉండేవి. అప్పుడు కూడా ఇలాగే చిన్న బుక్స్ ఉండేవి, అవన్నీ కూడా చదివాను నేను. మరి తర్వాత కాలక్రమాన ఆ సెంటర్ లేదు. ఇప్పుడు మరి డాక్టర్ జీకే గారు రీసెంట్గా బ్రహ్మర్షి అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ మనకి భారతనగర్ లక్ష్మీ గారి దగ్గర ఓపెన్ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. పత్రిసారిని అడిగారంట, నేను ఇలా ఇవన్నీ వర్క్షాప్ చేయాలండి, నేను చేద్దాం అనుకుంటున్నానంటే, ఇవి చేయకపోతే నువ్వు పసిఫిక్ మహాసముద్రం చావని చెప్పారు సార్కి. మరి అది ఎంత వాల్యుబుల్ అంటే, అంటే మనకి చాలామంది తెలియని విషయం ఏంటంటే, ధ్యానం చేస్తే రోగాలు పోతాయి లేకపోతే నేను చెప్తున్నాం, కానీ ఎంతమంది ధ్యానం చేసి తగ్గించుకుంటున్న రోగాలు, చాలామంది ధ్యానం చేసే వాళ్ళకి ఎన్నో రోగాలు గమనిస్తున్నాం. ఈవెన్ నాకు కూడా గ్యాస్ ట్రబుల్ లాంటి చిన్న సమస్యలు ఉన్నాయి. పైకి చెప్తాం బాగానే ధ్యానం సర్వరోగ నివారణ, కానీ ఇలాంటి వర్క్షాప్స్లో కొంత మనం సబ్జెక్టు గెయిన్ చేయగలిగితే, ఆ నాలెడ్జ్ తీసుకుంటే, దీన్నే భగవానుడు ఏం చెప్పాడంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చిందో ఆటోమేటిక్గా మనము ఆ సమస్య నుంచి మనము బయటకు వస్తాము. మరి అలాగే రమాదేవి మేడం పోరంకిలో మేము మెడిటేషన్ గురించి కొత్తలో ఆవిడ ఈ వర్క్షాప్లో వస్తుండేది. ఆవిడ క్లాస్లో చెప్పింది, ఫస్ట్లో ఇలా ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ దాంట్లో మన సింక్ కింద ట్యాప్ లీకేజ్ ఉంటే ఎనర్జీ లీక్ అవుతుందని చెప్పేసి, ఆ ఎనర్జీ ఎక్కడో మనము లాస్ అవుతున్నామని చెప్పేసి ఆవిడ విందట. ఆవిడ ఇంటికి వెళ్ళి చూసి ప్రాక్టికల్ చూస్తే ఆ ట్యాప్ని ఆవిడ కరెక్ట్ చేసుకుంది. అలాగే నాకు కూడా అనిపించింది ఏంటంటే, ఈ నాలెడ్జ్ అందరికీ అవసరం. ఇది మరి ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో చేస్తున్నాం, వర్క్ అంతా చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ ఆ దాంట్లో కూడా ఒక చాణక్య ఏదైతే ఉందో, ఆ నీతి ఏదైతే ఉందో దాన్ని మనము మరి అందరికీ అందించాలి. ఈ వర్క్షాప్ నిజంగా నిర్వహిస్తున్నందుకు డాక్టర్ జీకే గారికి, మరి లక్ష్మీ ప్రసన్న గారికి. మరి ఇంకో విషయం ఏంటంటే, మేము ఎక్కువగా ప్రచారం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ధ్యానరత్న ఆకురాజ్ శంకర్రావు గారు, మాకు ఆ ప్రచారంలో గురువు గారు కూడా ఆయన మాకు వ్యాన్ ఇచ్చారు. మాకు అప్పుడు ఆ వ్యాన్ ద్వారా ఎన్నో గ్రామాలు చుట్టుపక్కల కృష్ణా గుంటూరు జిల్లాల్లో నాగేంద్రతో పాటు నాకు ప్రచారం చేసే అవకాశం కలిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ధ్యానం ద్వారా ఆరోగ్యమని సార్ అన్నదానికి చిన్న 3 మాటల్లో, నాకు చిన్నతనంలో వచ్చిన పోలియో కారణంగా ఒక 38, 35 ఆ ఏజ్లో మళ్ళీ చిన్న అనారోగ్యం దానికి సంబంధించినదే, పోలియో రావడం వల్ల వచ్చిన కంప్లైంట్స్ నాకు ఇవి. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, కానీ నాకు ఒకసారి కింద పడడం వల్ల విపరీతమైన పెయిన్, కూర్చోలేను, నిల్చుకోలేను. అలాంటి సందర్భంలోనే డాక్టర్ జీకే గారి దగ్గరికి, ఆయన అప్పుడు హాస్పిటల్ రన్ చేస్తుంటే, నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి నాకున్నటువంటి
కంప్లైంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ లేనే లేదు, కేవలం ధ్యానం. కాకపోతే ఒకేసారి ఆయన ఒక అద్భుతమైన మాస్టర్గా నాకు చాలా అద్భుతంగా గైడెన్స్ ఇవ్వడం వల్ల ఆ యొక్క స్పిరిచువల్ ట్రీట్మెంట్తోని నన్ను నేను సరిచేసుకొని నాకున్నటువంటి చిన్నతనం నుంచి ఉన్న భయాలు, బాధలు, అనారోగ్యం ఒకవైపు, శరీరపరంగా విపరీతమైన పెయిన్, వీటన్నిటినీ నేను 21 రోజుల ధ్యానంతో తగ్గించుకున్నాను. 21 రోజులకి దాదాపు 2 సంవత్సరాలుగా నాకున్న నొప్పిని నేను 21 రోజుల్లో తగ్గించుకున్నాను. అయితే నేను చేసిన ధ్యానం మాత్రం గంటలు గంటలు సాధన అండి. మామూలు నేను 1 గంట 2 గంటల సాధనతో మొదలు పెట్టలేదు. ఫస్ట్ 1 or 2 డేస్ కూడా అప్పుడు అరగంట చొప్పున ఒక 5-6 గంటలు ఫస్ట్ రోజు నుంచే స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే బతకాలనే కదా అందరం అనుకుంటాం, ఎవడనుకుంటాం చచ్చిపోవాలని? ఎంత పెద్దవాడైనా బతకాలనే కోరుకుంటాం. అప్పుడు నాకు చిన్నపిల్లలు, నా పిల్లల కోసం నేను బతకాలి అన్న దీంతో మొదలుపెట్టిన నేను పర్ డే 15 అవర్స్ అలా ధ్యాన సాధన 3 months చేశాను నేను మౌనంతో ఉంటూ. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా 1 month నేను హాస్పిటల్లో ఉండి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగతి 3 ఒకేసారి పరిచయం చేశాను. ఎవ్రీడే సీనియర్ మాస్టర్స్ నాతో కనీసం 3-4 మాట్లాడేవాళ్ళు. అలా నెల రోజులు వైజాగ్లో ఉండే అందరు మాస్టర్లతో మాట్లాడిన దాన్ని. సో మెనీ బుక్స్ని పరిచయం చేశారు. రోజు ఒక మేడం ఒక బుక్ చదివి నాకు చెప్పేది అనమాట, ఎప్పుడు వీలో. అలా పూర్తి స్థాయిలో ధ్యానం వైపు నేను ఎప్పుడైతే ఉన్నానో 21 రోజులో నా పెయిన్ నేను తగ్గించుకున్నాను, నా భయాన్ని తగ్గించుకున్నాను. శారీరకంగా కాదు, మానసికంగా సరి చేసుకున్నాను. బుద్ధిపరంగా ఎలా ఉండాలో అర్థమైంది. సోల్ అనే ఆ యొక్క ఎక్స్పీరియన్స్లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నావైతే. నేను లోపల మా పిల్లలు పడుకుంటే నేను బయట ఉంటే ఎవ్రీడే నా శరీరంలోంచి ఒకటి బయటికి వెళ్ళి వాళ్ళని చూడడానికి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఎవ్రీడే నేను కూర్చొని ధ్యానం పడుకొని చేస్తుంటే ఇక్కడి నుంచి నన్ను లేచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నన్ను చూస్తుంటాను. అక్కడ ఉండేది నేనా, ఇక్కడ ఉండేది నేనా, నాకు డౌట్ వచ్చేది. ఇలా ఆత్మానుభవాలు కూడా నేను అనేకం పొందగలిగాను. ఒక్కసారి అర్థమైపోయిన తర్వాత ఇంకేముంది, లైఫ్ ఇంతే, ఇంక వేరేది లేదు లైఫ్ అనుకొని 22 సంవత్సరాలైంది నేను ధ్యానానికి వచ్చి. 22 సంవత్సరాలుగా నా లోపల ఎప్పుడు నా మనసు ఆలోచన ధ్యానం వైపే ఉంటుంది. మిగతా సామాజికంగా నేను ఉద్యోగం చేశాను టీచర్గా, నా ఫ్యామిలీ, నా పిల్లలు, ఎన్ని ఉన్నా నిరంతరం ప్రతి క్షణం మన బ్రహ్మతత్వంతో ఉండాలనే దాన్ని నేను పాటిస్తూనే ఉన్నానండి. నిరంతరం అదే ధ్యాస, ఇంక వేరే ధ్యాస నేను పెట్టుకోలేదు. నేను బతికిన్నదే ధ్యానం ద్వారా. ఇంక ధ్యానాన్ని వదిలేసి మనం ఏంది బతకడం? మనం ఉన్నది దానికోసమే మనం వచ్చాం. ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు అనే భావనతోనే 22 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. అప్పటి నుంచి దానికి ముందు నుంచి ఎంతమంది మహానుభావులు వర్క్ చేస్తున్నారు. అన్నిటినీ వదిలేసి జీవితమే ధ్యానం అనే వర్క్ చేసే సీనియర్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నదే అండి ఇదంతా. కానీ జీకే గారి దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా అద్భుతమైన ఒక గురువు ఆయన. నేను అక్కడ ఉన్న రోజు ఎంత గైడ్ చేశారో, నాకు ఎన్ని విషయాలు చెప్పారో, ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయో నాలో. ఒక్కొక్క రోజు ఒక చెడు వేరుని తీసేసి ప్యూర్గా ఏమీ లేని ఒక ఎంటీ మైండ్తో నన్ను పంపించారు నాన్న అక్కడి నుంచి. మరి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనారోగ్యం అంటే ఎంత బాధాకరమో, టోటల్ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుందో నాకు తెలుసు. అందువల్లే నేను ఈ రోజుకి ఎందుకు స్పిరిచువల్ టాబ్లెట్ వర్క్ చేస్తున్నానంటే, నాలాగే ఎంతమంది సఫర్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా దాని నుంచి బయటకు తీసుకురావాలని ఒక ఉద్దేశంతోనే. ఓకే అండి, థ్యాంక్ యూ. భగవత్ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు 2 days వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటూనే ఇక్కడికి రాగలుగుతారు. ఎందుకంటే ఈ వర్క్షాప్ నిర్వహిస్తుంది ఎవరు? లక్ష్మి గారు కాదు, ఆ ఫౌండర్ జీకే గారు. మరి జీకే గారు అంటే విజయవాడకి ధ్యానాన్ని అందించిన వారు. ఎట్లా అంటే మొట్టమొదట ఒక 5 మెడికల్ స్టూడెంట్స్ ఈ కాలేజీలో, విజయవాడ కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు దానిలో జీకే గారు, శ్రీనివాస్, ఇంకా మాస్టర్స్ ఉన్నారు 5. వాళ్ళు 5 ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు ఆ 5 కోసం పత్రిసారు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. 5 కోసం వస్తున్నప్పుడు క్రమంలో ఇక్కడ మనకి పాంప్లెట్లన్నీ ఎవరు ముద్రిస్తున్నారు అంటే ముఖర్జీ గారు ఆ ప్రెస్లో ప్రింట్ చేస్తున్నారని తెలిసి
నేను ఎట్లాగూ విజయవాడ వస్తున్నా కాబట్టి మెడికల్ కాలేజీకి ఆయన్ని కూడా రమ్మను అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు మురళీధర్ గారి ద్వారా ఆ ముఖర్జీ గారు వస్తూ వస్తూ వాళ్ళ సిస్టర్ పద్మ గారిని, వాళ్ళ బావగారు రాఘవరావు గారిని, అట్లాగే వాళ్ళ బాబాయ్ ఉన్నారు ఇప్పుడు మనం దుర్గా అదే అక్కడ ఆత్మశివ పిరమిడ్ నిర్మాణం చేసినటువంటి వారు, ఈ ఐదుగురు కలిసి ఈ ఐదుగురు 10 మంది కలిసి పత్రిసారి కలవటం జరిగిందనమాట. అంటే ఒక రకంగా మన అందరికీ ఈ విజయవాడకి ధ్యానాన్ని అందించటానికి మూలకారకులుగా జీకే గారు ఉన్నారు. ఆ జీకే గారి కోసం ప్రతిసారి రావటం, ఆ సందర్భంలో రాఘవరావు గారి ఫ్యామిలీతో రావటం, మరి అది మొదలుకొని రాఘవరావు గారు ఆ క్షణం నుంచే మరి పిఎస్ఎస్ఎంకి సరెండర్ అవ్వటం, మరి వారు ఎంత సేవ చేశారో ఈ రకంగా ఈరోజు వారు ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి ఒక బ్రహ్మర్షి స్థాయికి ఎదిగారు జక్కా రాఘవరావు గారు. వారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మాస్టర్గా విరాజిల్లాలనేది ఎట్లయితే పత్రిసారి చెప్తున్నారో 3 విషయాలు పత్రిసారి చెప్పారు. ఈ మూడిట్లోనే మనం ఎవరు ఎన్ని రకాల వర్క్షాప్ జరిగినా ఏది జరిగినా దాని అనేక కోణాల్లో దాన్ని దర్శింపచేయటమే వర్క్షాప్స్ యొక్క లక్ష్యం. పత్రిజీ యొక్క జ్ఞానాన్ని అనేక కోణాల్లో ఆయా వ్యక్తులకి అందించటం అనేది వర్క్షాప్స్ యొక్క లక్ష్యం. ఇందాక మేడం గారు చాలా చక్కగా చెప్పారు. మన వేర్లు ఎక్కడున్నాయి అంటే పిఎస్ఎస్ఎంలో ఉన్నాయి. కానీ ఇక్కడ అనేక కొమ్మలుగా అనేక రూపాలుగా అనేక రకాలుగా ఎందుకు చేస్తున్నామంటే ఈ భూమి మీద రకరకాల భావాలు కలిగినటువంటి వ్యక్తుల సమూహాలు, రకరకాల సమస్యలు కలిగినటువంటి వ్యక్తుల సమూహాలు, రకరకాల మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతారు. అన్ని పక్షులు ఒక గూటికి వస్తాయా? కాబట్టి ఏ గూటికి ఏ పక్షి చేరుతుందో చూసి అలాంటి గూడిని తయారు చేయటమే ఈ యొక్క వర్క్షాప్స్, రకరకాల వర్క్షాప్స్ యొక్క లక్ష్యము. అందరి లక్ష్యము ధ్యాన జగత్తే, అందరి లక్ష్యము శాకాహార జగత్తే, అందరి లక్ష్యము వన్నెస్సే. అందరిలో దివ్యత్వాన్ని మేల్కొల్పటం. మన దివ్యత్వాన్ని మనం మేల్కొల్పుకున్నాం, అందరి దివ్యత్వాన్ని మనం మేల్కొల్పాలి. ఇంతకన్నా ఇంకా మన పని ఏం లేదు. మనం ఎరుకుతో ఉంటూ అందరినీ ఎరుకుపరచడమే మన అందరి యొక్క లక్ష్యము. మేడం గారిని నేను మొట్టమొదట కనిగిరిలో కందుకూరులో వర్క్షాపు అయితే మేడం గారు ఎందుకు ఆ రోజు అనుకోకుండా రావటం, మరి మేమిద్దరం ఇన్సిడెంట్గా అక్కడ కలవటం, మేడం గారి క్లాస్ ఆ రోజు నేను ఇన్స్పైర్ అయిపోయాను. చాలా చిన్న పదాలతో ఎంతో అద్భుతంగా చెప్తా ఉన్నారు. అయితే పత్రిజీ చెప్పే విషయాలు మూడిట్లో ఒకటి మై డియర్ ఫ్రెండ్స్, ఇది నిరంతరం గుర్తుంచుకోవాలి. మీరు ఏ వర్క్షాప్ ఏ గ్రూపులో అన్నా ఉనండి, జీకేలో ఉంటారా, ఇంకో దానిలో ఉంటారా, ఇంకో దానిలో దేనిలో అన్నా ఉండండి, ఏ పేరుతో ఉన్నారా, అసలు ఏ పేరుతో లేకపోయినా పర్లేదు, కానీ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్. పత్రిసారి ఒక సందర్భంలో ఏం చెప్పారంటే మనందరం ఈ ధ్యానం చేయటానికి, ధ్యాన ప్రచారం చేయటానికి, క్లాసులు చెప్పడానికి కదా వచ్చింది. మనందరం మైత్రి అంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపించటానికి వచ్చామని చెప్పారు. ఇది గుర్తుంచుకోవాలి. నోట్ దిస్ పాయింట్. అంటే మీలో ఫ్రెండ్షిప్ లేకుండా ఈ వ్యక్తి నాకు పడదు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, వాళ్ళట్ట వీళ్ళిట్ట అంటే మీరు ఇంకా ఓం ఇంకా పెట్టలేదు. ఓం పెట్టడమే మీకు రాలా. గుర్తుంచుకోండి. ఓం ఏంటి? పిఎస్ఎస్ఎంలో ఓం ఏంటి? మిత్రత్వం. ఏంటి? మిత్రత్వం. ధ్యానంలో రాని వాళ్ళ సంగతి కాదు, ధ్యానంలోకి వచ్చేసాం. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ఓం పెట్టాము అంటే జ్ఞానం అనేది పొందటం మొదలు పెట్టామంటే ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ఆ ముక్తి, వన్నెస్. ముక్తి అంటే వన్నెస్ అంతేం లేదు. ముక్తి అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవటం కాదు. అంటే వన్నెస్లో ఉన్నామా లేదా? వన్నెస్లో లేకుండా ద్వంద్వంలో ఉన్నంతకాలం అది మనం వన్నెస్ వచ్చే వరకు ఈ భూమి మీదకి రావాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే ఓం అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్, ఆ మైత్రి. వాళ్ళు ఎలా ఉన్నాయండి, వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారా, స్నేహంతో ఉన్నారా, వాళ్ళు ఇంకో గ్రూపులో ఉన్నారా, వాళ్ళు రకరకాల స్వభావాలు కలిగి ఉన్నారా, అవన్నీ మనకు సంబంధం
లేదు. మైత్రి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మాస్టర్. ప్రతి ఒక్క మాస్టరు ధ్యానానికి ముందు మిస్టర్గా ఉంటాడు. ధ్యానంలోకి వచ్చి జ్ఞానం పొందిన తర్వాత మాస్టర్ అవుతాడు. మనం మిస్టర్గానే ఉంటున్నామా, మాస్టర్గా ఉంటున్నామా? మిస్టర్ అనేవాడు ఎలా ఉంటాడంటే పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. మాస్టర్ ఎలా ఉండాలంటే ఎక్కడ నెగ్గాలో తెలియటం కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు మాస్టరు. మిస్టర్ పర్ఫెక్ట్గా ఉంటానన్నా అనుకో, మీరు ఇంకా మాస్టర్ కాలేదు. నేను ఇలా ఉంటానండి, ఇలా ఉండేవాడిని నేను అంగీకరిస్తానండి, ఇలా లేకపోతే నేను అంగీకరించనండి అన్నారనుకోండి, నువ్వు మిస్టర్. ఓకే, ప్రపంచంలో మిస్టర్గా ఉంటే, పర్ఫెక్ట్గా ఉంటే నెగ్గుతారు. కానీ స్పిరిచువాలిటీలో మాస్టర్గా ఉంటే ఎక్కడ తగ్గాలో తెలిస్తే అక్కడ నెగ్గుతారు. గుర్తుంచుకోండి, నోట్ దిస్ పాయింట్. పత్రిసార్తో ఏలూరులో క్లాస్కి వెళ్ళాం. వెళ్తే ఆ ప్రసాదరావు గారి ఇంటికి వెళ్ళాం. ఎవరు పెద్ద మనుషులు వచ్చారు పత్రిసారి దగ్గరని, ఆయన పెద్ద ఆయన వస్తున్నారని కలుస్తానికి. వాళ్ళు చూస్తే కొద్దిగా ఈగోతో ఉన్నారు, ఇదిగా ఉన్నారు, మాంసాహారం తినేవాళ్ళు. సారు మాంసాహారం గురించి మాట్లాడుతూ ఇది మాతో మాట్లాడుతూనే ఉన్నారు. పక్కన ఆ పెద్ద ఆయనతో ఇట్లా ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, పత్రిజీ ఎంత గొప్ప ఆయన. ఆ పక్కన వచ్చినటువంటి ధ్యానం చేయనటువంటి మాంసాహారులైనటువంటి పత్రిజీని ఎలా ఉండాడో చూద్దామని చెప్పి ఈయన చెప్పే మాంసాహారాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఎవరైతే పక్కన కూర్చుంటే వాళ్ళకి సేవ చేస్తున్నారు. ఇలా 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 ఒక పావు గంట అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు నమస్కారం పెట్టి మీతో పాటు మేము కూడా క్లాస్కి వస్తామండి, మేము కూడా ధ్యానం చేస్తామండి అని చెప్పారు. ఇక్కడ అదే నేను గురువుని, నేను అందరూ నేర్పడానికి వచ్చాను, నువ్వు నీచుడివి, నువ్వు మాంసం తింటున్నావు, నీకు అహంకారం ఉంది, నీకు బుద్ధి లేదు, నువ్వు దూరంగా ఉండంటే అన్నాడా పత్రిజీ? మనమేమంటున్నాం చాలామంది, నీకు బుద్ధి లేదు, నువ్వు మాంసాహారం తింటున్నావు, నీ ఇంకా ధ్యానం రాలేదు, నీకు జ్ఞానం రాలేదు, మీరందరూ పనికిరాని వాళ్ళు, నేనేదో గొప్ప, నేను మాస్టర్ కాలేదు, ఇంకా మిస్టర్గా ఉన్నావు, మాస్టర్ అని భ్రమపడుతున్నావు. మిస్టర్గా ఉంటే అహంకారం ఉంటుంది. ప్రపంచంలో గొప్పగా అనిపిస్తుంది, నేను గొప్పగా చూడొచ్చు, కానీ ఆధ్యాత్మికతలో 0 మార్కులు. కాబట్టి ఇక్కడ మాస్టర్ ఎప్పుడైతే అవుతాడో, మాస్టరు లీడర్ కావాలి. లీడర్ అంటే మరి ఇంకా వేరే కాదు, మనం ప్రాపంచిక భాషలో లీడర్ అంటున్నాం. భగవంతుడు మాస్టరా లీడరా? భగవంతుడు మాస్టరా లీడరా? లీడరు. ఈ జగత్తునంతా నడిపిస్తా ఉన్నాడు, లీడరా కాదా? మరి మనం అందరూ మనం లీడర్స్ కాకుండా వన్నెస్లోకి వెళ్ళలేము. నోట్ దిస్ పాయింట్. అందుకే వర్క్షాప్. ప్రతి ఒక్క మాస్టరు లీడర్ కావాలి. పత్రిసారు ఇందాక చూచారు కదా, చిన్నప్పటి నుంచే లీడర్ ఆయన అక్కడ పుట్టినప్పటి నుంచి అక్కడెక్కడైతే నిజామాబాద్లో శక్కర్ నగర్లో ఉన్నప్పుడు ఆ చిన్నప్పటి నుంచే పిల్లలందరినీ కూడగట్టి 7-8 సంవత్సరాల వయసులోనే రామ మందిరాన్ని, అంటే రాముల వారు వస్తున్నప్పుడు ఆ పిల్లలందరినీ కలుపుకొని ఈయన లీడర్గా ఉండి ఆ రామాలయానికి, అదే ఆ శ్రీరామనవమి పూజా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పాడు పత్రిసారు. లీడర్ లక్షణాలు ఎప్పుడు వచ్చినాయి ఆయనకి? చిన్నప్పటి నుంచే వచ్చినాయి. మరి కొద్దిమంది కుర్రోళ్ళందరినీ కలిపి క్రికెట్ టీం తయారు చేసి ఈయన కెప్టెన్గా ఉండేవాడు. ఆ లీడర్ లక్షణాలు ఎప్పుడు వచ్చినాయి? చిన్నప్పటి నుంచే వచ్చినాయి ఆయనకి. మరి తర్వాత కోరమండల్లో చేరిన తర్వాత 4 జిల్లాలకి ఆయన మరి వాళ్ళందరికీ కూడా లీడర్గా ఉండాడు. 4 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళ కింద వాళ్ళందరికీ ఇన్ఛార్జిగా ఉంటూ వ్యాపారం ఎలా చేయాలి, ఆ ఎరువులు ఎక్కువ జనం దగ్గరికి ఎలా పంపించాలి, అలాగే రైతు దగ్గరికి ఎలా వెళ్ళాలి, రైతులకి ఎరువులు ఎలా ఉపయోగించుకోవాలి ఎలా తెలియాలి, అట్లాగే పాంప్లెట్లు ఎలా తయారు చేయాలి, బ్రోచర్స్ ఎలా తయారు చేయాలి, సీడీలు ఎలా తయారు చేయాలి, సినిమా ఎలా తయారు చేయాలి, ఇవన్నీ పత్రిజీ చెప్పిన మాటలు ఇవన్నీ. అలా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినాయి. మరి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మరలా అందరికీ అందించే దానికోసమే జీకే గారు
ఎంతగానో పాటుపడుతున్నారు. వారికి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. ఒక గ్రేట్ మాస్టర్ అన్నమాట. కించెత్తు ఇగో కూడా ఉండదు, కానీ లీడర్షిప్ క్వాలిటీస్ అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ నేను అని అండు, కానీ అంతటా ఆయన నిండి ఉంటాడు. ఎస్ఆర్నో ఎక్కడ నేను అని కనపడదు. ఆయన కలిపే చిన్నపిల్లల కలిసిపోతుంటారు, అందరితో కలిసిపోతూ ఉంటారు. నేను ఒక డాక్టర్ని, నేను ఒక ఫౌండర్ని, నేను లేకపోతే దీన్ని చైర్మన్ని, నేను ఇంత చేస్తున్నాను, నేను ఆ దేశంలో ఉన్నాను, లేకపోతే నేను ఇంత ఆర్థికంగా ఇంత గొప్పగా ఉన్నాను, ఎప్పుడు ఉండదు. మరి ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లీడర్షిప్లో వచ్చింది. లీడర్ కాకుండా మనం వన్నెస్లోకి వెళ్ళలేము. లీడర్ ఏం చేస్తాడు? వీళ్ళందరినీ కలుపుకోవాలి. వీళ్ళందరిలో రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి. వీళ్ళందరికీ సరైన అవగాహన కలిగించాలి. ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలంటే లీడర్ ఎప్పుడు ముందు నిలబడాలి. మీరందరూ ముందుండండి, మీరందరూ కొట్లాడండి, తర్వాత నేను వస్తాననేవాడు కాదు. అన్నిటికీ ముందు నిలబడి నా తర్వాతే మీరందరూ రండి అని చెప్పేవారు. అలాంటి అద్భుతమైనటువంటి ఈ వర్క్షాపు ఇక్కడ మానస సరోవర ధ్యానాశ్రమంలో 2 రోజుల పాటు జరగటం అనేది మానస సరోవరం ఆశ్రమం యొక్క గొప్పతనం. రామిరెడ్డి గారు ఈ మానస సరోవరాన్ని ఎలా తయారు చేశారంటే, ఓన్లీ పిఎస్ఎస్ఎం కాదు, పిఎస్ఎస్ఎం నాయకత్వంలో ఎన్ని రకాల ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయో, ఎన్ని రకాల యోగా సంస్థలు ఉన్నాయో, ఎన్ని రకాల ఆల్టర్నేటివ్ మెడికల్ ప్రపోజ్ చేసే ఉన్నాయో, వాటన్నిటి యొక్క జ్ఞానాన్ని ఈ వేదిక మీద నుంచి ప్రపంచానికి అందించడం కోసమే మానస సరోవర ధ్యానాశ్రమం నిర్మించడం జరిగింది. వన్నెస్ ఇక్కడే ఉంది, ఇక్కడ వేరే లేదు. ఈ పిఎస్ఎస్ఎం అయితే ఇస్తాము, దీనికి వ్యతిరేకంగా చెప్పైతే ఇక్కడ లేదు అనేది లేదు. నువ్వేదన్నా చెప్పు, అందరూ ఇక్కడికి రావాలి, ఇక్కడ నేర్చుకోవాలి, ఎదగాలి, మళ్ళీ ఆ స్థితికి చేరుకోవాలి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి వర్క్షాప్ నిర్వహిస్తున్నటువంటి మరి జీకే గారు అండ్ టీంకి, ముఖ్యంగా మేడం గారికి, మరి నన్ను ఆహ్వానించినటువంటి మరి శ్రీదేవి గారికి, మీ అందరికీ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్.